హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నా బర్త్డే అనమాట. సో బర్త్డే వ్లాగ్ చూసేయండి. నేనైతే ఇలా హెడ్ బాత్ చేసి ఇలా రెడీ అయ్యాను గుడికి వెళ్దామని. మా ఇంటి ముందే టెంపుల్ అనమాట. సో వెళ్తున్నాను. మా ఇంటి ముందు వినాయకుడి గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్కి వెళ్తే. ఏంటి ఇలా చాలా నార్మల్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? డ్రెస్ ఆర్డర్ పెట్టాను, అది ఇంకా రాలేదు. సో అది వస్తుందేమో అని ఇంకా అలా నార్మల్ డ్రెస్ వేసేసుకొని ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను టెంపుల్కి వెళ్దామని. చూసారు కదా, ఇదే టెంపుల్ అనమాట. మా ఇంటి ముందే ఉంటుంది. జస్ట్ ఇలా గేట్ తీస్తే చాలు, ఇంటి ముందే ఉంటుంది. సో డ్రెస్ ఇంకా రాలేదు కదా అని ఇలా ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్లో అయితే ఆఫర్స్ ఉన్నాయి. నేను ఒక 2-3 ట్రై చేసి లాస్ట్కి పింక్ది తీసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక ఇలా గోరింటాకు పెట్టుకుందామని, ఆషాఢ మాసం కదా గోరింటాకు పెట్టుకున్నాము. నేను ఆల్రెడీ ఇంతకుముందు 2 టైమ్స్ పెట్టుకున్నాను. ఇంకా బర్త్డే రోజు కూడా పెట్టుకోవాలనిపించింది ఎందుకో. ఇంకా అందుకే థర్డ్ టైం కూడా పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇంకా ఎవరు పెట్టుకోకపోతే పెట్టుకోండి, మళ్ళీ ఆషాఢ మాసం అయిపోతుంది కదా. చూసారా, ఇక్కడ మా మమ్మీ పెడుతున్నారు, నాకు మా చెల్లికి కూడా పెట్టారు. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ ఏ అమ్మాయికైనా గోరింటాకు అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా. ఇలా చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే చాలా ఇష్టం నాకు. నేను మా చెల్లి కూడా పెట్టేసుకున్నాం గోరింటాకు. ఇంకా అది ఉంచుకున్నాం 5:30 వరకు అలా ఉంచుకొని, తర్వాత ఇంకా బర్త్డే కేక్ కట్ చేద్దామని రెడీ అయ్యాను. ఇలా మార్నింగ్ తీసుకున్నాను కదా ఈ టాప్, దీంతో రెడీ అయిపోయాను. తర్వాత కేక్కి ఇలా టేబుల్ మ్యాట్ ఉంటే రెడీ చేసాము. ఫ్లవర్స్ అండ్ బెలూన్స్ పెట్టేసి కేక్ పెట్టేసాం మధ్యలో. ఇలా రెడీ చేసాం అనమాట సింపుల్గా. లాస్ట్ ఇయర్ బెంగళూరులో చేసుకున్నాను, ఈ ఇయర్ పేరెంట్స్ తోటి. ఇంకా ఈ కేక్ మీకోసమే. అఫ్కోర్స్ నా 700 ఫాలోవర్స్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీకోసమే ఈ కేక్ అనమాట. ఫస్ట్ మీ తర్వాత ఎవరైనా. ఇలా ఇంకా స్పార్కిల్ అవి కూడా నేనే వెలిగిస్తున్నాను అనమాట. ఈసారి ఎవరు లేరు, పేరెంట్స్ అండ్ కజిన్ తప్ప. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సో మచ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో కేక్ కటింగ్ అయిపోయింది. తర్వాత ఇలా మమ్మీ డాడీకి తినిపించేసాను, వాళ్ళు నాకు తినిపించారు. సింపుల్గా అయినా చాలా బాగా అనిపించింది, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. తర్వాత మా కజిన్ కూడా వచ్చింది, తను నాకు తినిపించింది, నేను కూడా తనకి తినిపించేసాను. ఇలా లాస్ట్కి బ్లెస్సింగ్స్ తీసుకొని డేని ఇలా ఎండ్ చేశాను. థ్యాంక్ యూ.